29/4/2026 నాడు అనకాపల్లి దగ్గరలోని తాడికి సమీపంలో దత్తక్షేత్రంలో మా రెండవ మేనల్లుడు గణపతి సుబ్రహ్మణ్యం ఏకైక కుమారుడు గణపతి శివరామ శర్మకి వివాహం అంటే మా బాబాయ్ గారి మా సచిన్ బాబాయ్ గారి పెద్దబ్బాయి పెద్ద కూతురైన కౌముదితో వివాహం. దానికి రాజమండ్రి నుంచి బస్సు పెట్టారు మన సుబ్రహ్మణ్యం వాళ్ళు. ఆ బస్సులో మేము వెళ్తూ ఇది అన్నవరం దగ్గర ఆగాము బస్సు. ఆ తర్వాత వెళ్ళి ఆ వివాహాన్ని ముగించుకుని రావడం అనేది జరిగింది. అయితే అన్ని సంఘటనలు దీంట్లో చేర్చడం కుదరలేదు. నేను తీసిన ఫోటోలన్నీ వీడియోలని కలిపి తయారు చేసింది. ఈ బస్సులోనే వెళ్ళామన్నమాట అన్నవరం. అదే అనకాపల్లి బస్సు సుబ్రహ్మణ్యం పెట్టారు 3 ప్రాంతాల నుంచి. దాంట్లో మేము వెళ్ళడం జరిగింది. మేమందరం వీడియో పెళ్లి కొడుకు. లేకుండా ఫోటోలో పడకపోయినా కెమెరామెన్ పడిపోయేలా ఉన్నాడు. ఇది కళ్యాణ మండపంలో వాళ్ళు ఇచ్చిన గెస్ట్ హౌస్కి సంబంధించిన రూమ్స్ అన్నమాట. ఇది మాకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. సెకండ్ ఫ్లోర్లో ఇంకా కొంతమంది 2 ఫ్లోర్లో పూర్తిగా జనాలు అందరూ ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో మేము అలాగే మా పిల్లలు మేమందరం రూమ్లో ఉన్నాం. అక్కడ అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని పెట్టి కొన్ని ఫోటోలు తీసాను. పిల్లలు పెద్దవాళ్ళు కనిపించిన వాళ్ళకి అంతే. ఎక్కువ ఫోటోలు తీయడానికి ఇంకా తీరిక అవ్వలేదు. అందరూ హడావుడిలోనే ఉన్నారు. కార్యక్రమం హడావుడిలోనే తీసిన ఫోటోలన్నీ కూడా ఇందులో పెట్టాను అన్నమాట. ఇది విషయం. ఇంకా ఇది అక్కడ కళ్యాణపం బయట బయలుదేరడానికి వీలు కూర్చున్నాను. వివాహం పూర్తయింది. అక్కడ ప్రధాన హోమాలు అవుతున్నాయి. రైట్ మేము ఇంకా మెల్లిగా బయలుదేరాం అన్నమాట. ఇక్కడ నుంచి అనకాపల్లి వచ్చి అనకాపల్లి నుంచి మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్లో విశాఖపట్నం మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్లో రాజమండ్రి వచ్చాం. ఇదే దత్తక్షేత్రం కళ్యాణమండపం అన్నమాట. ఇందులో 5 రోజులు బుక్ చేశారు. మరి రేట్లో మనకు తెలియదు. బాగానే ఉంది. భోజనాలు కూడా కాస్ట్లీగానే ఉన్నాయని నేను సరే మా వరకు మాకైతే ఇలా వీటిని ఎందుకు వ్యర్థం చేయడం, అంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే చక్కగా ఈ విలువ ఎక్కువ మందికి భోజనాలు పెట్టచ్చు కదా అని మాకు అనిపిస్తుంది. మరి కళ్యాణమండపం పోర్షన్స్లో అనేది ఒక వ్యవస్థ నడుస్తుంది ప్రస్తుతం. ఏదో ట్రెండ్ ఏమో మనకు తెలియదుగా. ఇదే కళ్యాణమండపంకి వెళ్ళేది. రోడ్డు అక్కడికి పోదురా. తాడి అనే గ్రామం రోడ్డు అక్కడికి పోదు. ఎవిడెన్స్ ఉంటుంది ఎవరినో గుద్దినా. బయలుదేరి రాత్రి అయిపోయింది. ఇక్కడి నుంచి ఆటోలో అనకాపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాం. అక్కడి నుంచి అనకాపల్లి రైల్వే స్టేషన్లో మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ ఎక్కి మొత్తం కానీ రాత్రి సుమారు 10 ఇంటికి చేరాం. 28వ తారీఖు బయలుదేరాం. 29వ తారీఖు రాత్రి 10 ఇంటికి చేరాం అన్నమాట. ఇది అనకాపల్లి వెళ్తున్న రోడ్డు. అనకాపల్లి రైల్వే స్టేషన్ అమ్మా. బాబు ఎంతమందా? 1 2 3 4 బో సూపర్.
షూట్ ఎట్ సైట్, షూట్ ఎట్ సైట్. ఈ బండి అటేనా? రైల్వే స్టేషన్ కదా చెప్పారా బాబు? ఇది ట్రైన్లో నుంచి అన్నవరం దర్శనం అన్నమాట. రాత్రి సుమారు 9 టైంకి అన్నవరం కొండ దర్శనంలో ఉంది. నా సెల్ కెమెరాకి అందరూ ట్రైన్లో మేము అందరికీ సీట్లు దొరికే బాగానే ఉంటుంది. ప్రయాణం చేస్తాం. ఇది వెళ్ళేటప్పుడు బస్సులో లోపల ఇది అక్కడ వివాహం సందర్భంగా శుభం.